పక్కన నుంచున్నప్పుడు వచ్చి అదే కాలువ పక్కన నుంచున్న వాసన వచ్చిందంటే మన గట్ బ్యాక్టీరియా చెడిపోయింది. మన పొట్ట చెడిపోయిందని అర్థం. వెంటనే మనం నెసెసరీ యాక్షన్స్ తీసుకోవాలి. అయితే మన అదృష్టం ఏంటంటే మనం హెల్తీలో ఉన్నాం కాబట్టి అందులో మనకి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. గట్ ని మనం బాగు చేసుకోవడానికి అదే అప్డో హెల్త్ అని. సో ఇది మనకి టార్గెట్ న్యూట్రిషన్ మన పొట్ట కోసం చాలా జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు మనం అప్డో హెల్త్ అనేది వాడతాం. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, వీటి తాలూకా బెనిఫిట్స్ ఏంటి అనేది మనకి కంపెనీ ఇలాగా ఇచ్చింది. సో అయితే మనం ఇన్ డీటెయిల్స్ అసలు ఇది ఏంటి, ఎలాగ పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ ఇలా ఓట్ ఫైబర్ ఉందండి ఇందులో. ఓట్ ఫైబర్ మన జీర్ణక్రియకి సహాయం చేస్తుంది. ఓట్స్లో ఉన్న ఆహార ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి అదే మనకి ఏదైతే ఈ మలబద్ధకం ఉందో దాన్ని నివారిస్తుంది అనమాట. అలా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సో ఇందులో మనకి ఓట్ ఫైబర్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్లో రెండు రకాలు ఉంటాయి. సాల్యుబుల్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ అంటే మోషన్కి బాగా అయ్యేటట్టు, అలాగే గట్ బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే సాల్యుబుల్ ఫైబర్ చూడండి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది అనమాట. అలాగే బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. ఫైబర్ ఆహారం ఎక్కువ తీసుకున్నాం అంటే మనకి ఆకలి లేకుండా చేసి మనం ఆ, ఆహారం అధికంగా తీసుకోకుండా చేస్తామన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే బరువు అనేది బాగా తగ్గుతుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిని ఆ, నిర- నియంత్రిస్తుంది. అలాగే హార్ట్ హెల్త్కి మేలు చేస్తుంది. సో చెప్పుకున్నాం కదా, ఎల్డిఎల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వుని తగ్గించి గుండె సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. ఈ ఏదైతే సాల్యుబుల్ ఫైబర్ ఉందో ఇవన్నీ కూడా మన రక్తనాళాల్లోకి అది వెళ్ళి అక్కడ ఉన్న కొవ్వునంతా తీసేస్తుంది అనమాట. అలాగే గట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. ఫైబర్ గల ఆహారం మనం ఏది తీసుకున్నా సరే మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా మారి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న ఆహారంలో ఎక్కడ కూడా ఫైబర్ లేదు, అందుకే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా శక్తివంతమైన శరీర నిర్మాణానికి సహాయపడుతుంది. న్యూట్రిషన్ అధికంగా ఉండే ఓట్స్ ఫైబర్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది అనమాట. అలాగే వైద్యపరంగా ఉపయోగించే ప్రీబయోటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది పేగు వ్యాధుల నివారణకు సహాయపరుస్తుంది. ప్రీబయోటిక్ ఉండడం అనేది అంత ఇంపార్టెంట్. సో చూడండి, తర్వాత మనకి అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంది. అలోవెరా ఎక్స్ట్రాక్ట్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మంపై తాకిళ్ళు తగ్గించి చర్మాన్ని నిగారింపజేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇది తీసుకున్నామో మన స్కిన్ అనేది బ్రైట్నెస్ అవుతుంది. అలా జలదాహం మరియు పొడిబారిన చర్మానికి తక్షణ ఉపశమనం. సో మనకి ఏదైతే డీహైడ్రేషన్ అయిపోయిందో, లేకపోతే చర్మం అంతా పొడిబారిపోయినట్టుంది, అన్నిటిని మనని తగ్గించి చర్మానికి ట్యాన్ వస్తుంది అనమాట అలోవెరా కూలింగ్ ఎఫెక్ట్ వల్ల. అలాగే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అలోవెరాలో ఉండే సహజ ఎంజైమ్లు ఆ, గ్యాస్, ఆమ్లం ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట. ఆ, అలాగే ఇమ్యూనిటీని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీన్ని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే మెరుపు మెరుపుగా బలంగా చేస్తుంది. మన హెయిర్ అంతా కూడా ఆ, నిగారింపు చేస్తామంట. అలాగే వేగంగా గాయాలను మానేటట్టు చేస్తుంది. సో అలోవెరాలో కూడా మనకు మంచిగా ఫైబర్ ఉందండి. దీనివల్ల కూడా మనకు గట్ బ్యాక్టీరియా అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సో అలోవెరాలో మనకి చాలా మంచి ఆరోగ్య సంబంధించిన గుణాలు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి కొల్లాజన్ ఉత్పత్తి కూడా చేస్తామంట అలోవెరా. అలోవెరా ఎప్పుడైతే మనం తీసుకున్నామో అలోవెరా ప్లస్ సి విటమిన్ కలిసి మంచిగా కొల్లాజన్ కూడా బాగా ఉత్పత్తి అవుతుంది. అలాగే డెండాలియన్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగాలు చూద్దాం. డెండాలియన్ అనేది అవుతుంది, ఇది లివర్ డీటాక్స్ సహాయపడుతుంది. సో మనం చూడండి, ఉదయాన్నే అప్డో హెల్త్ అనేది తీసుకున్నప్పుడు లివర్ డీటాక్స్ లో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది. అలాగే యూరిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. సో ఎవరికైతే యూరిన్ సరిగా వెళ్ళట్లేదో వాళ్ళకు కూడా ఈ కాళ్ళలో నీరు చేరిపోతుంది. చాలా మందికి ఉదయం లేచేటప్పుడు కాళ్ళలో నీరు ఉండడం ఇవన్నీ అవుతా ఉంటాయి. సో అది సో అదేంటంటే మనకి బ్యాడ్ వాటర్ అంతా మనకి రిటెన్షన్ అయిపోతుంది అన్నమాట శరీరంలో. అది మనకి బయటికి పంపించడానికి అబ్డో హెల్త్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడం కూడా సహాయపడుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ సై సైమ్ హస్క్ అనే ఉన్నది, దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం.
కబ్జా సమస్యను తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు మనకి డైటరీ ఫైబర్ అదే మలబద్ధకం ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. అలా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. అలా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది అనమాట. అలాగే హెమరాయిడ్స్ ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కూడా ఇది మనకి బాగా ఉపశమనాన్ని కలిగిస్తుంది అనమాట. అలాగే డీటాక్సికేషన్ లో సహాయపడుతుంది. పేగుల్లో నిల్వైన వ్యర్థ పదార్థాన్ని బయటికి తీసుకెళ్ళడంలో సహాయపడుతుంది. అలాగే బ్యాలకస్ లాక్టో బ్యాసిలస్ రెహమానస్ అని ఉన్నది. ఇది ఏంటంటే మనకి గట్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ అన్నమాట. మనలో ఏదైతే మంచి బ్యాక్టీరియా లేదో అది మనం ఎక్స్టర్నల్ గా ఇవ్వడం జరుగుతుందండి. ఎక్స్టర్నల్ మనం ఏదైతే మనం తీసుకున్నామో మళ్ళీ మనం మంచి బ్యాక్టీరియాని లోపలికి పంపిస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే అది మళ్ళీ మన కాలనీలుగా పెట్టి అభివృద్ధి చెందుతుంది. సో మనం ఇక్కడ మంచి బ్యాక్టీరియా పంపుతున్నాము. అలాగే మనం ఇందాక స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం ఫైబర్ పంపుతున్నాము. ఈ ఫైబర్ ప్లస్ ఈ ప్రోబ ఆ, అదే ఈ బ్యాక్టీరియా కలిసి ఏం చేస్తుందంటే మళ్ళీ కాలనీలు కింద పెట్టి అభివృద్ధి చెంది మళ్ళీ గట్టంతా బాగుపడుతుంది అనమాట. అలాగే కడుపు నొప్పి అజీర్ణానికి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీబయాటిక్ కారణంగా వచ్చే డయేరియాని నిర్వహిస్తుంది. అదే యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత గట్ బ్యాలెన్స్ ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. సపోజ్ ఎవరైనా యాంటీబయాటిక్స్ వాడారు, సో వాళ్ళకి గట్ అనేది చెడిపోతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో ఈ ప్రోబయోటిక్స్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మహిళల యూటీఐ రిస్క్ ని తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సో మహిళలకి ఎక్కువ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్టో హెల్త్ యూజ్ చేసినప్పుడు వాళ్ళు యూటీఐ అనేది చాలా రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే తలనొప్పి మూడ్ డిజార్డర్లో సహాయపడుతుంది. ఎవరికైతే గట్ బ్రెయిన్ కనెక్షన్ ద్వారా మూడ్ పెరుగుదల, ఆందోళన తగ్గుదలలో సహాయపడుతుంది. అలాగే ఎలర్జీ లక్షణాలు తగ్గిస్తుంది. అలో లాక్టోబాసిల్లస్ సేజేయి అని ఉంది. దీని ఉపయోగాలు ఏంటంటే ఇది కూడా ఒక ప్రోబయాటికే. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆ, అలాగే మనకి ఏదైతే మలబద్ధకం ఉందో లేకపోతే డయేరియా ఎక్కువ మోషన్స్ అయిపోతున్నాయి అంటే ఇది మనం ఎలా తీసుకోవచ్చు అంటే అసలు మోషన్ అవ్వకపోయినా లేకపోతే ఎక్కువ మోషన్స్ అయిపోతున్నారు రెండాటికి కూడా అబ్డా హెల్తే. అది ఎప్పుడైతే తీసుకున్నామో మనకి బాగా తగ్గుతుంది. అలాగే యాంటీబయాటిక్ వాడకంతో కలిగే పేగు అసతం అసమ అసమతుల్యతకి పరిష్కారం అందిస్తుంది అనమాట. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత గట్ ఫ్లోరాని తిరిగి సమతుల్యంగా తీసుకురావడంలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతం చేస్తుంది. అలాగే ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో మనకి ఎవరికైతే ఇప్పుడు తిన్న వెంటనే మనకి మోషన్ అయిపోతుంటుంది కొంతమందికి, దాన్నే మనం ఐబిఎస్ అంటాం. అలాంటి సమస్యలకు కూడా మనకి అబ్డో హెల్త్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ ఎన్ఆర్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లాక్టోస్ జీర్ణంలో సహాయపడుతుంది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది కొంతమంది, పాలు తాగితే పడదు. అలాంటి వాళ్ళకి అలాంటి పదార్థాలను జీర్ణం చేయడంలో అబ్డో హెల్త్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎవరికో లాక్టోస్ ఇంటాలరెన్స్ అయింది, సపోజ్ ఫుడ్ పాయిజనింగ్ మనకి ఏదైతే పాలకు సంబంధించి తీసుకున్నారో వాళ్ళకి పడలేదు, వెంటనే మన అబ్డో హెల్త్ మనం కల్పిస్తే వాళ్ళకి వెంటనే అది సెట్ అయిపోతుంది అనమాట. అలాగే మలబద్ధకం అజీర్ణాలకు కూడా ఉపశమనం వస్తుంది. ఆ బిఫిడోబాక్టీరియం బిఫిడమ్ ఇది కూడా ఒక రకమైన ప్రోబయోటికే. ఇది కూడా పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. యాంటీబయోటిక్ డయట్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదే ఐబిఎస్ ఐబిడి ఏదైతే ఉన్నాయో వీటి నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎలర్జీ లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. బాలల్లో డయేరియా మరియు మలబద్ధక సమస్యలను నివారణిస్తుంది అన్నమాట. ఇన్యులిన్ ఉపయోగాలతో ఉంది ఇక్కడ. ఇది కూడా మనకి ఫ్రూట్స్ నుంచి అది వస్తుంది అనమాట. ఫ్రూట్స్ తాలూకు ఎక్స్ట్రాక్ట్ మనకి ఇది కూడా ప్రోబయోటిక్ గా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అలాగే మినరల్ శోషణ మెరుగుపరుస్తుంది. చూడండి, మనం ఎప్పుడైతే మంచి ఫుడ్ తీసుకున్నాం, ఆ ఫుడ్లో మనకు మంచి మినరల్స్ ఉన్నాయి. అయితే తీసుకున్న ఫుడ్లో మినరల్స్ ఉన్నాయి, కానీ అది మన శరీరం యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేయడానికి తగిన మన ఆ, ఏదైతే వాతావరణం ఉంటుందో అది మనం కల్పించాలి. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఇన్యులిన్ ఎప్పుడైతే మనం హెల్త్ ద్వారా తీసుకున్నామో, మనం తీసుకున్న ఆహారంలో మినరల్స్ అనేవి బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అలాగే కర్కుమిన్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగాలు, మనకి హెల్త్ లో కర్కుమిన్ కూడా ఉన్నది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి ఇందులో. శరీరంలో వాపులను తగ్గించి నొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. సో ఈ కర్క్యూమిన్ అనేది క్యాన్సర్ కణాల నుంచి, ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే కణాలు, అదే క్యాన్సర్ కణాల నుంచి ఆ, శరీరాన్ని కాపాడుతుంది అనమాట. అలాగే జాయింట్ మరియు ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం వస్తుంది దీనివలన. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చూడండి, ఎప్పుడైతే కర్క్యూమిన్ తీసుకున్నా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, సో మన క్యాన్సర్, అల్జీమర్స్, మళ్ళీ క్రానిక్ డిసీజులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ కర్కుమిన్ తీసుకున్నా మన చర్మం అద్భుతంగా గ్లో వస్తుంది అనమాట. అలాగే లివర్ డీటాక్సిఫికేషన్ సహాయపడుతుంది. సో చూడండి, మనకి లివర్ డీటాక్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ లివర్ అనేది మనకు బాగున్నంత కాలం మనకి బయలు జ్యూస్ అన్నీ వచ్చి శరీరం అంతా కూడా బాగా, అదే తీసుకున్న ఆహారం అంతా కూడా బాగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే లివర్ ఫ్యాటీ లివర్ అయిపోయిందో అవన్నీ కూడా సరిగ్గా పనిచేయలేదు. సో ఎప్పుడైతే మనం కర్కుమిన్ తీసుకున్నామో దాని లివర్ డీటాక్సిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ట్రాట్ చెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగాలు. సో ఇక్కడ చూడండి, చెర్రీ పండు ఉంది. సో ఇది చూడండి, సహజ మెలటిన్ ఉంటుంది ఇందులో. సో ఎవరికైతే నిద్ర లేదో, ఈ మెలటిన్ అనేది ఏంటంటే అది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్. అది మనకి ఎవరికైతే మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది, దాని ఉత్పత్తి లేనప్పుడు ఇలా మనం ఈ ఫ్రూట్స్ తాలూకా ఎక్స్ట్రాక్ట్ మనం ఎప్పుడైతే తీసుకున్నామో మన నిద్ర అనేది రావడం బాగా స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మనకు నిద్ర బాగా పడుతుందంటే మన ఆరోగ్యం బాగా మళ్ళీ సెట్ అయిపోతుంది అన్నమాట. అలాగే బలమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ అని మనకి ఎక్కడైతే వస్తుందో అదంతా కూడా క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉన్నదని అర్థం చేసుకోనమాట. సో ఫ్రీ రాడికల్స్ వచ్చే వల్ల కణాల నాశనాన్ని నివారించి శరీరాన్ని రక్షిస్తుంది. అలా కీళ్ళ నొప్పులు మరియు వాపును తగ్గిస్తుంది. అదే మరియు కండరాల రికవరీకి సహాయపడుతుంది. సో చూడండి, ఎవరైతే ఎక్సర్సైజ్ అవి చేస్తున్నారో వాళ్ళకి కండరాలు అవి అలసిపోతాయి. సో అవన్నీ కూడా మళ్ళీ మరుసటి రోజు నెక్స్ట్ డే కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే అవన్నీ కూడా రిలాక్స్ అవ్వాలి, వాటికి ఉన్న నొప్పులు అవి కూడా తగ్గాలన్నమాట. సో ఈ ట్రాక్చరీ ఎక్స్ట్రాక్ట్ అది దాంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సో ఎవరికైతే బీపీ కానీ కొలెస్ట్రాల్ ఉన్నాయో అవన్నీ కూడా నియంత్రణలో తీసుకొచ్చి మనకి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ప్రేరణ, ఉత్సాహాన్ని పెంచుతుంది. సో ఫైటోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి శక్తి పెంచుతాయి, అధిక అలసటను తగ్గిస్తాయి. మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. సో చాలా మంది చూడండి, గౌట్ అనేది వచ్చేస్తుంటది. మనకి పడని ఆహారాలు, గోంగూర కానీ ఇలాగా ఏదైతే నాన్ వెజ్ ఉన్నదో చాలా మంది పడదు. అది జస్ట్ ఇలా నోటికి తగలగానే వాళ్ళలో గౌట్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకి ఈ జాయింట్స్ లో మొత్తం కూడా యూరిక్ యాసిడ్ వచ్చి క్రిస్టల్స్ లా ఫామ్ అయిపోయి నొప్పి వచ్చేస్తున్నమాట. సో దాని నుంచి మళ్ళీ మనం నివారణ చేసుకోవడానికి ఎక్కువగా వాటర్ అది తీసుకోవాలి. ఇలాగా మనకి ఈ గౌట్ లక్షణాలు తగ్గించే ఫుడ్స్ ఏ ఉన్నాయో అవన్నీ మనం తీసుకోవాలి. ఈ ట్రాక్ చెర్రీకి అలాంటి లక్షణం చాలా ఉంది. సో మనం ఎప్పుడైతే ఈ ల్యాబ్డో హెల్త్ తీసుకున్నామో మనం గౌట్ పెయిన్ నుంచి కూడా బయటికి పెడతాం అనమాట. అలాగే విటమిన్ సి చూడండి, మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ సి కూడా ఉదయంలో ఇస్తే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన విటమిన్ సిఏ. ఎందుకంటే సి విటమిన్ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్, ఇది ప్రతిరోజు తీసుకోవాలి. సో మనం ఓ రోజు ఏదో తీసుకున్నామన్న అన్నప్పుడు అది మరుసటి రోజుకి వాటర్లో వెళ్ళిపోతుంది, యూరిన్లో వెళ్ళిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ విటమిన్ సి తీసుకోవాలి. దీన్ని ఇమ్యూనిటీని బలోపేతం చేయడంలో చాలా బాగా మంచి పాత్ర పోషిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన చర్మం ప్రకాశవంతంగా ఉండాలి, మచ్చలు అవి లేకుండా ఉండాలంటే విటమిన్ సి మనం బాగా తీసుకోవాలి. అలాగే కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇందా చెప్పాను కదా, మనం ఎప్పుడైతే కొలాజన్ ప్రొడ్యూస్ చేసి ఉన్నాయో, ఇప్పుడు మనకి అలోవెరా కానీ ఇంకా ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు దాంతో పాటు మనకి ఈ సి విటమిన్ అద్భుతం కలిసినప్పుడు మన కొలాజన్ ఉత్పత్తి అనేది చాలా బాగా అవుతుంది.
మన శరీరంలో ఎముకల తర్వాత ప్రతి అవయవం కూడా కొలాజన్ తో తయారైందే. చర్మం అంటే ఓన్లీ చర్మం అంటే బయట చర్మమే కాదండి. లోపల ఉన్న పేగులు కానీ ఇంకేదైనా కూడా అంతా కూడా కొలాజన్ వల్లనే మనకి నిర్మాణం అయింది శరీరం అంతా. సో కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పెద్ద కొలది ఈ చర్మం అంతా ఇలా వేలాడిపోవడం, దాంతో ఏంటంటే కొలాజన్ లేకుండా అవుతుంది అనమాట. ఉమ్, సో గాయాలను త్వరగా మానడానికి కూడా సి విటమిన్ ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ శోషణ. సో మనం ఇప్పుడు ఏదో ఐరన్ మనకి బ్లడ్ తక్కువ ఉందని మనం ఐరన్ టాబ్లెట్ వేసుకున్నాం, కానీ విటమిన్ సి లేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే విటమిన్ సి ఉందో అది శరీరంలోకి బాగా ఇంకుతుంది, మనకి ఎనిమియా నుంచి బయటపడతాం. అలాగే ఆ హార్ట్ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. సో శరీరంలో మన రక్తపోటుని, గుండె బీపీ ఏదైతే ఉందో బీపీని నియంత్రణలో తీసుకొచ్చి మన హార్ట్ని కాపాడుతుంది. అలాగే విటమిన్ బి 12. సో విటమిన్ బి 12 అనేది శరీరానికి అత్యంత అవసరమైన ఒక విటమిన్. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నా నెమ్మదిగా చూడండి, మనకి విటమిన్ బి 12 తగ్గిపోవడం వలన నెర్వ్స్ అనేది నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతాయి. సో ఆ దాని నుంచి మళ్ళీ మనం బయటపడాలంటే విటమిన్ బి 12 మనం తీసుకోవాలి. విటమిన్ బి 12 ఇందులో ఉంది అందులో ఉందని బయట చాలా మంది చాలా ప్రోడక్ట్స్ అమ్మేస్తున్నారు. విటమిన్ బి 12 ఇందులోనే ఉండదండి. విటమిన్ బి 12 ఖచ్చితంగా మనం ఫోర్టిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఇలాగా మనం కలపాలన్నమాట. సో మన అబ్డో హెల్త్ లో విటమిన్ బి 12 యాడ్ చేశారు కాబట్టి మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎర్ర రక్త కణాలని ఉత్పత్తి చేయడంలో విటమిన్ బి 12 అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే శక్తి స్థాయిని పెంచుతుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. అలాగే హార్మోన్ అసమతుల్యతని ఆ, వెళ్ళిపోకుండా కాపాడుతుంది అనమాట. మన డిఎన్ఏని సింథసిస్ చేయడానికి న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని కీలకంగా పనిచేస్తుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం, వెంట్రుకలు మరియు గోళ్ళ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. సో మనకి ఎవరికైనా విటమిన్ బి 12 తక్కువ అయిపోయింది అని ఎలా గుర్తించాలి అంటే మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంటది అంట. సో మనకి గౌతమ్ గారు చెప్పారు. సో ఎవరికైతే ఎక్కువ కోపం వస్తుందో వాళ్ళు ఆల్రెడీ విటమిన్ బి 12 అంటే చీటికి మాట కోపం వచ్చేస్తుంటది. అలా వస్తున్న వాళ్ళకి ఆల్రెడీ విటమిన్ బి 12 డెఫిషియన్సీలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే విటమిన్ బి 12ని యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఇక్కడ అలాంటి ఆ, ఆ, ఏవి చింత అవసరం లేదు. మనం ఎప్పుడైతే అబ్డో హెల్త్ తీసుకున్నాం ఇవన్నీ కూడా మనం తీసుకోవడం తీసుకోవడం స్టార్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనకు అన్ని కూడా అంతే. అలాగే పెప్పరిన్, ఈ మిరియాలు ఏదైతే ఉందో మిరియాల పొడి, ఇది అత్యంత యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. మన పూర్వీకులు ఎందుకు ఇది యూజ్ చేశారు, ఇప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా ఎందుకు మనకి ఉపయోగపడలేదు అంటే ఇది మనం ఎప్పుడైతే మానేసామో మనం తీసుకునే ఆహారం సగం మన శరీరంలో ఇంకడం ఆగిపోయిందండి. ఈ ఏ, మి- మిరియాల పొడి ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన శరీరంలో మొత్తం న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అంతా కూడా ఈ మిరియాల పొడి మీద ఆధారపడి ఉందన్నమాట. ఈ విటమిన్ బి 12 కర్కుమిన్, సెలీనియం వంటి పోషకాలు శరీర భాగంలో శోషించేటట్టు చేస్తుంది, ఇంకేటట్టు చేస్తుంది మనం ఎన్ని బయట తీసుకున్నా సరే. అందుకే ఆయుర్వేదంలో ప్రతి దాంట్లో కూడా చిన్న మిరియాల పొడి కలుపుతారు. అది తీసుకున్నప్పుడు మనకి శరీరంలోకి బాగా ఇంకుతుంది అనమాట. మన శరీరానికి ఉపయోగపడేటట్టు చేస్తుంది మనం తీసుకున్న ఫుడ్. సో ఈ రోజు నుంచి అందరూ కూడా రెడ్ చిల్లీ పౌడర్ పక్కన పెట్టి మనం మళ్ళీ మిరియాల పొడిని యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. సో ఈ మిరియాల కోసం చాలా యుద్ధాలు కూడా జరిగాయండి. సో అంత కాస్ట్లీ స్పైసీ. అలాగే సిలిమారిన్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం మనం. అలాగే లివర్ని రక్షిస్తుంది. సిలిమారిన్ శక్తివంతమైన హెపటో ప్రొటెక్టివ్ పదార్థం. సో ఎక్కడైతే మనకి హెపటో హెపటో అని వస్తుందో అదంతా లివర్కి సంబంధించిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో హెపటైటిస్ అంటే లివర్కి సంబంధించిన వ్యాధి అనమాట. సో ఇలాంటి వ్యాధులన్నిటి నుంచి బయటికి తీసుకురావడానికి ఈ ఈ పదార్థం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. లివర్ కణాల టాక్సిన్స్ ని రక్షించి అది ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్ డీటాక్సిఫికేషన్ బాగా సహాయపడుతుంది. సో ఎవరైతే రోజు రాత్రి ఆల్కహాల్ తీసుకోవడం అలవాటు ఉంది, లేకపోతే లేదా కాల్షియం కారణంగా లివర్ పై పడే ఒత్తిడిని తగ్గించి
మన లివర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అలాగే ఫ్యాటీ లివర్ రాకుండా కాపాడుతుంది. చూడండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, అంటే తాగే వాళ్ళు కన్నా తాగని వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కల్తీ ఆయిల్, ఈ కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళందరూ కూడా మనం ఉదయాన్నే ఎప్పుడైతే అబ్డో హెల్త్ తీసుకున్నామో ఈ సమస్య నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది. అలాగే వాపులు తగ్గిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డయాబెటీస్ నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అనమాట. అలాగే క్లోరోఫిల్ ఉపయోగాలు చూడండి. రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఆ, క్లోరోఫిల్ బ్లడ్ బిల్డర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. సో మన హిమోగ్లోబిన్ స్థాయిని బాగా పెంచాలంటే ఈ క్లోరోఫిల్ ని మనం బాగా ఉపయోగించాలన్నమాట. సో మనకి మన అదృష్టం ఏంటంటే మనం ఎప్పుడైతే అబ్డాయిల్ తీసుకున్నామో అందులో ఇవన్నీ ఉండడం జరిగింది. మనకు అద్భుతంగా మన బ్లడ్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే డీటాక్స్ గుణాలు కలిగి ఉంది. శరీరంలో హానికరమైన టాక్సిన్స్ బయటికి పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే శ్వాస దోషాలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మనకి ఆ, లోపల అంటే మన పళ్ళు కానీ వాసన బాగోకపోతే మనం బ్రష్ చేస్తే సరిపోద్దని మంచి మన మౌత్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సపోజ్ మనకి లోపలే చెడిపోయింది సిస్టమ్. సో మనం బయట ఎంత తోమినా ఏం చేసినా మనకి ఆ బ్యాడ్ బ్రీత్ అని రాకుండా ఉండదు. సో మనం ఎప్పుడైతే ఈ హెబ్డో హెల్త్ తీసుకున్నామో దాని నుంచి మనం బయటపడి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళు మాకి బ్యాడ్ బ్రీత్ రాకూడదు అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ హెబ్డో హెల్త్ తీసుకున్నామో మనకు అద్భుతంగా మన శ్వాస కూడా దుర్వాసన రాకుండా ఉంటుంది అనమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాపు నివారణ అని, అదే అంతర్గతంగా వాపులు ఉన్నాయి అన్నిటిని యాంటీ ఇన్ఫ్లమేషన్ అంటారు దాన్ని. ఆ గుణం కూడా కలిగి ఉంది ఇది. శక్తి స్టామినాని పెంచుతుంది. సో మన శరీరంలో మనం ఆక్సిజన్ తీసుకుంటాం. ఈ ఆక్సిజన్ మన శరీరం అంతా కూడా సరఫరా అయినప్పుడే మనం శక్తిగా ఫీల్ అవుతాం అన్నమాట. సో దాంట్లో కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడ్ను స్థిరంగా ఉంచుతుంది. సో చూడండి మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు మనకి చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే మనం నోటి నుంచి వచ్చే వాసన, చెడు వాసనలు అవి రాకూడదు. సో చాలా మంది ఈ సిగరెట్ తాగడం వల్ల, లేదా చుట్ట తాగడం వల్ల, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లోపల మొత్తం సిస్టమ్ అంతా చెడిపోయి వాళ్ళు మాట్లాడినప్పుడు బ్యాడ్ ట్రిప్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే అడ్డోర్ హెల్త్ యూస్ చేయడం స్టార్ట్ చేసామో అవన్నీ కూడా కరెక్ట్ అవుతుంది. మనం చాలా కాన్ఫిడెంట్ గా ఎదురు వాళ్ళతో మాట్లాడొచ్చు. అలాగే త్రిఫలాక్స్ రేట్. సో ఆయుర్వేదంలో త్రిఫలాక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నదండి. ఇది ఏంటంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ తోటి కలిపిన పొడి ఇది. సో దీని ఎక్స్ట్రాక్ట్ కూడా మనకి ఎబ్డా హెల్త్ లో ఉపయోగించారు. సో ఇది జీర్ణక్రియకి బాగా మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాలు లేదా గ్యాస్ వంటి లక్షణాలని సహజంగా నివారణ చేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన మల విసర్జన సులభతరం చేస్తుంది. సో ఈజీగా మనకి మల విసర్జన అయిపోతుంది. అలాగే డీటాక్సికేషన్ అవుతుంది బాగా. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో చూడండి ఎప్పుడైతే మనం ఈ త్రిఫలా తీసుకున్నాం మన ఐ సైట్ అనేది మంచిగా ఆ, మెరుగుపడుతుంది అనమాట. ఐ సైట్ మెరుగుపడుతుంది. అలాగా శరీరంలో బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఉంది, దీని గుణాలు కలిగి ఉంది కాబట్టి. అలాగే బరువును నియంత్రించడం కూడా సహాయపడుతుంది. చూడండి మనకి ఎప్పుడైతే త్రిఫలను మనం తీసుకున్నామో మన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అలా కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది అనమాట. సో లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిలస్ అనేది కూడా ఇదేంటంటే ఇది కూడా ఒక ప్రోబయోటిక్. ఇది గట్ హెల్త్ మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యను ఉపశమనం. అలాగే యాంటీబయాటిక్ ఆ, వాడక అనంతరం డయేరియాని తగ్గిస్తుంది. సో చూడండి ఎవరైనా మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం చాలా సహజం అయిపోయింది. సో ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గట్ అనేది ఎంత చెడిపోతుంది అనేది ఇక్కడ మనకు అర్థం అవుతుంది. సో దాని నుంచి మనం బయటికి రావాలి అంటే మళ్ళీ మనం అబ్డో హెల్త్ అనేది, సో ఎవరైతే మనం హాస్పిటల్ కానీ ఒకసారి విజిట్ చేసి లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని మనం బయటకు వచ్చామో మనం వెంటనే అబ్డో హెల్త్ మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి అక్కడ తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనం నియంత్రణ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనండి. సో మనకి అబ్డో హెల్త్ అంత బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. అలాగే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని నివారణలో సహాయపడుతుంది. అలాగే వజైనల్ హెల్త్ కు మేలు చేస్తుంది. సో లేడీస్ కూడా తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లాక్టోజ్ జీర్ణంలో సహాయపడుతుంది. ఇక్కడ కూడా మనకి పాలు పదార్థాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అదే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందో దాని నుంచి బయటపడేస్తుంది. అలాగే అలర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.
సో బిఫిడోబాక్టీరియం లాక్టిస్ ఉపయోగాలు, ఇది కూడా గట్ హెల్త్, ఇది కూడా ఒక ప్రోబయోటిక్. ఇది మన గట్ హెల్త్ మెరుగు చేస్తుంది. అలాగే అజీర్ణం, కడుపుబ్బకాలు, గ్యాస్ ఉపశమనం నుంచి ఉపశమనం వస్తుంది మనకి ఇది. అలాగే ఎప్పుడైతే మలబద్ధకం ఏదైతే ఉందో దాని నుంచి మనకు బయటపడేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది యాంటీబయాటిక్ వాడుకున్న తర్వాత. గట్టి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ యాంటీబయాటిక్ వాడడం వలన అన్ని గట్టి ఎంత చెడిపోతుంది అనేది ప్రతి దాంట్లో కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఎబ్డో హెల్త్ యూజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చర్మారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే లాక్టోజ్ జీర్ణక్రియకి సహాయపడుతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు, ఎవరికైతే పాలు పదార్థాల ద్వారా ఇంటాలరెన్స్ ఉందో ఎబ్డో హెల్త్ తీసుకోవడం వలన వాటి నుంచి కూడా మనం బయటకు వస్తాం. అలాగే స్ట్రెప్టో కోకస్ థెర్మోఫిలిస్. సో ఇది కూడా మనకు ఒక ప్రోబయోటిక్. ఈ ప్రోబయోటిక్ మనం తీసుకోవడంలో ఆరోగ్యమైన బ్యాక్టీరియాని అందించి జీర్ణ వ్యవస్థని సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే లాక్టోజ్ జీర్ణక్రియని సహాయపడుతుంది. అలాగే ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. లేదా యాంటీబయాటిక్ వాడకానంతరం, సో ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నారు, యాంటీబయాటిక్ వాడకానంతరం మన గట్ ఏదైతే మన సైడ్ ఎఫెక్ట్స్ గురైందో మళ్ళీ మనం అడ్డో హెల్త్ తీసుకోవడం వల్ల వాటి నుంచి బయటికి రావచ్చు. అలాగే డయేరియాని నివారణిస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది. ఇక్కడ కూడా పాల ఉత్పత్తుల ద్వారా ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటి నుంచి కూడా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. సో చూడండి, అలాగే మనకి ఇప్పుడు గ్రీన్ యాపిల్ ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రీన్ యాపిల్ అనేది చాలా అద్భుతమైన ఆహారం. ఇందులో ఫ్లావనాయిడ్లు మరియు విటమిన్ సి ఉంది. శరీరం ఫ్రీ రాడికల్స్ రక్షిస్తుంది. అలాగే చర్మానికి ఉత్తేజం, యవనాన్ని అందిస్తుంది. సో చర్మం తాజాగా ఉంచి ముడతలు మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే దేహ శుద్ధి, అంటే ఇక్కడ ఎవరు కొట్టడం కాదండి, డీటాక్సిఫికేషన్. ఈ లివర్ అనేది డీటాక్సిఫికేషన్ అవుతుంది. అలాగే కిడ్నీస్ కూడా మంచిగా డీటాక్సిఫికేషన్ అయ్యి బాగా దేహానికి మంచిగా ఆరోగ్యం ఉంచుతుంది. అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియకి మేలు చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ యాపిల్ అనేది మనం బయట ఉంచినా సరే ఒక 18 రోజులు చెడిపోకుండా ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడైతే దీని ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకున్నామో మనకు కూడా, మన శరీరంలో ఉన్న కణాలకు కూడా అదే ఆ, 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 ఏమంటారు, ఆ ప్రాపర్టీ రావడం జరుగుతుంది. సో మనకి మంచిగా లైఫ్ అనేది పెరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ నేను ఇలాగ ఎందుకు పెట్టానంటే లోకల్ టు గ్లోబల్ వెళ్తుంది కాబట్టి నేను ఇలాగ డిజైన్ చేయడం జరిగింది. సో నేను చేసిన ప్రెజెంటేషన్ కానీ ఇవన్నీ